హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 36. శాంతతో కొన్ని నెలల పరిచయం తర్వాత ఒకనాడు హఠాత్తుగా నిలబడి ఆలోచించుకుంటే ఆమెతో తన స్నేహం సాధారణ స్నేహంగా లేదేమోనని సందేహం ప్రారంభమైంది సత్యానికి. తనకి తెలియకుండానే తను చాలా మారినట్టు అనిపించింది. ఉషతో స్నేహంలాగా, శారదతో స్నేహంలాగా అలాంటి స్నేహాల్లా కాకుండా శాంతతో స్నేహం చాలా భిన్నంగా ఉన్నట్టు అనిపించడం మొదలుపెట్టింది. ఎప్పుడూ ఆమె గురించే ఆలోచన, అందరిలోకి ఆమె తనకి ముఖ్యమైన వ్యక్తి అయినట్టు. ఆమె మీదే ప్రత్యేక శ్రద్ధ. ఆమె ఉత్తరం ఆలస్యమైతే రోజంతా అదే ధ్యాస. ఒక ఉత్తరం రాసి పోస్టులో పడేస్తే వెంటనే ఇంకోటి రాయాలని, ఆమెకి అలా రాస్తూనే ఉండాలని తహతహ. శాంత ఎక్కడైనా కాసేపు కనబడి మాట్లాడి వెళ్ళిపోతుంటే మళ్ళీ చూడనేమో, మళ్ళీ మాట్లాడనేమో అని ఎప్పటికప్పుడే భయం. హఠాత్తుగా ఏదో యాక్సిడెంట్ వార్త విని తను పరిగెత్తినట్టు, ఆమె గాయాలతో పడి ఉన్నట్టు, ఆమెతో మాట్లాడిన కొన్ని సెకన్లలోనే అంతా తారుమారైపోయినట్టు, ఆమె వెళ్తే ఎప్పుడు కనబడదేమోనని ఎప్పుడూ భయమే. ఒకరోజు శాంత వెళ్ళిపోయాక బస్సు జాగ్రత్తగా వెళ్ళిందో లేదో, ఏమీ ప్రమాదం లేకుండా వెళ్ళిందో లేదో అని రకరకాల ఆలోచనలు ప్రారంభమై చాలా భయపడి ఆమె వెళ్ళగానే ఇంటికి ఫోన్ చేశాడు. మీరు జాగ్రత్తగా వెళ్ళారా ఇంటికి అని అడిగాడు. జాగ్రత్తగా వెళ్ళటం ఏమిటి అని శాంత ఆశ్చర్యపడింది. ఎందుకంత కంగారు పడ్డారు అని అడిగింది. బస్కి ఏమైనా అయిందేమోనని. ఏమో నాకలా అనిపించింది అని నసిగి ఫోన్ పెట్టేశాడు. తన ఫోనుల్లో వెంటబడ్డట్టు అనుకుందేమోనని. తరువాత చాలా సిగ్గుపడ్డాడు. మళ్ళీ దానికి సంజాయిషీ చెప్పుకుంటూ ఒక ఉత్తరం రాశాడు. ఇంకోసారి ఆమె దగ్గర నుంచి 2-3 వారాల దాకా ఉత్తరం రాకపోతే ఒక సాయంత్రం కూరగాయల కోసం బయలుదేరిన వాడల్లా ఆ బుట్ట వేసుకుని వాళ్ళ ఇంటి దారి పట్టాడు. ఆమెను చూసి మాట్లాడితేనే కానీ వెనక్కి తిరగలేకపోయాడు. ఇలా చేస్తున్నానేమిటి అని ఒక పక్క సంకోచిస్తూనే ఆ పని చేశాడు. అలాంటి పనులెన్నో చేశాడు. తన విషయంలో ఆమె ఏ మార్పు లేకుండా మామూలుగానే ఉన్నట్టు అనిపించి తన దృష్టి మార్చుకోవాలని కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ సాధ్యం కాలేదు. వారం రోజుల దాకా ఉత్తరం రాయకుండా ఆగి ఆ చివరి రోజు ఒక పెద్ద కట్ట రాసి అది పోస్టు డబ్బాలో పడేశాక ఇంకో 2 ఉత్తరాలు రాసి తేరుకునేవాడు. ప్రేమ అనే మాటను తెలుసుకోవడానికి భయం వేసేది సత్యానికి. మళ్ళీ తొందరపడుతున్నానేమోనని సందేహం, సంకోచం. ప్రేమని అతను అంత స్పష్టంగా అంతకుముందు ఎరగడు. సాహిత్యంలో రచయితల వర్ణనలు చదవడమే గానీ, మిఠాయి గురించి పుస్తకాల్లో చదివి దాని రుచి గ్రహించడం ఎంత సాధ్యమో, ప్రేమ గురించి చదివి దాన్ని తెలుసుకోవటం కూడా అంతే. ప్రేమ తనకు తెలిసిందని, తన స్థితి ప్రేమేనని నిర్ధారణ చేసుకోవడం సాహసమని సత్యానికి తెలుసు. యువతీ యువకులు తమది ప్రేమే అనుకుంటూ కామం వైపే మొగ్గుతారని 1,00,000 పుస్తకాల్లో చదివాడు. జీవితాల్లో కూడా చూశాడు. తను కూడా కామాన్నే ప్రేమ అని భ్రమించటం లేదని. నమ్మకం ఏమిటి? తన తొందరపాటుతో ఆమెకెక్కడ హాని చేస్తానో, తనెక్కడ హాని చేసుకుంటానో అని జంకు. కానీ తను పొరపడటం లేదని, తన దృష్టి అంత సంకుచితమైంది కాదని, మళ్ళీ ఒక్కోసారి ధైర్యం. తను ప్రేమించగలిగే వ్యక్తి శాంతేనని, ఒకసారి ఆమె గురించి మితిమీరి ఆలోచిస్తున్నానని, ఇంకోసారి శాంత మీదే అంత ఇష్టానికి కారణం ఏమిటని సత్యం చాలా తర్కించుకున్నాడు. ప్రారంభంలో ఆమె అందానికి ముగ్ధుడై అందమైన అమ్మాయి కంటే చూపు కోసం, చిరునవ్వు కోసం, హస్తస్పర్శ కోసం తహతహలు పడే విధంగా అతని ఇష్టం కేవలం ఆ మార్గంలో ప్రారంభమైంది. కాదన్నంత వరకు నిజమే. అందులో అబద్ధం లేదు. మరి కారణం ఏమిటి? శాంత అభ్యుదయ భావాలకేనా సత్యం ఆకర్షితుడయ్యింది? నిజంగా అతని ప్రేమకి మూలం అదేనా? పెళ్లికి ముందు స్వతంత్ర వ్యక్తిత్వాలు కలిగిన స్త్రీలని ఎంతో ఆరాధించి, నిజంగా అలాంటి స్త్రీలే జీవితాల్లో తటస్థపడ్డప్పుడు వాళ్ళకి సహించలేక అణువణువు కుంచించుకుని మరుగుజ్జుల్లా తయారైన భర్తల ఉదంతాలెన్ని లేవు. స్త్రీల విషయంలో ఎంత నాగరికంగా ప్రవర్తించే మగవాళ్ళైనా పెళ్లి కాగానే చేపనీళ్లలోకి జారినంత అవలీలగా భర్తతనంలోకి జారిపోతారు. కళ్ళెత్తి భార్యల వైపు చూడగానే ఒక ఆధిక్యతని సరఫరా చేస్తారు. వాళ్ళ మాటల్లో, చేతల్లో, నడకలో, నవ్వుల్లో, తమ అణువణువులోనూ భర్తలకు మాత్రమే సాధ్యమైన ఒక ప్రత్యేక అహంకారాన్ని వెదజల్లుతూ ఉంటారు. వాళ్ళేదో దుష్టులు, దుర్మార్గులు కాకపోయినా తమ ప్రవర్తనలో తమకే తెలీని ఆ భర్తతనాన్ని వదుల్చుకోరు. ఎందుకు వదుల్చుకోరంటే వాళ్ళు పురుషాహంకారాన్ని వదుల్చుకోరు కనుక. స్త్రీ కన్నా ఏదో ఒక విధంగా, ఏదో ఒక కోణంలో తను అధికుడినే,
అనే భావం వదులుచుకొని పురుషుడు 1000 సంవత్సరాలు తలకిందులుగా తపస్సు చేసినా ఆ భర్తతనాన్ని వదులుచుకోలేడు. స్త్రీని భార్యగా తప్ప అంతకన్నా ఉన్నతంగా తనతో సమానంగా సహజంగా చూడలేడు. స్త్రీ కన్నా పురుషుడు ఉన్నతుడనే, అధికుడనే, గంభీరుడనే భావాల్ని సత్యం తీవ్రంగా సహించుకునే మాట నిజమే. అంత మాత్రాన్నే ఆ పురుషుడి విషయంలో పెళ్లికి ముందే అతను సంస్కారవంతుడని రుజువైనట్టు అర్థం కాదు. ఒక పురుషుడు ఎంత సంస్కారవంతుడో, సాంఘికంగా ఎంత విప్లవకారుడో అతను ఒక స్త్రీతో కలిసి జీవించే కాలంలో కానీ నిర్ణయించడం సాధ్యం కాదు. ఆ సంగతి సత్యానికి కూడా తెలుసు కాబట్టి తను కూడా ఒక నాగరిక భర్తలాగా తయారైపోతానేమోనని అప్పుడప్పుడు జంకుతూనే ఉంటాడు. శాంత మీద సత్యం ప్రేమకి కారణం ఆమె శారీరకమైన రూపురేఖలు కాక ఆమె అభ్యుదయ భావాలే అని తేల్చడం కూడా సరైంది కాదు. ఆ అభ్యుదయ దృష్టికి ఉష ఉంది. ఉషతో కూడా సత్యానికి చాలా స్నేహం ఉంది. కానీ అతని దృష్టి శాంత మీదే. ఇద్దరు వ్యక్తుల మధ్య భావాలు, అభిప్రాయాలు నచ్చటం ఎప్పుడూ ప్రధానమే. మంచివి కానీ, చెడ్డవి కానీ భావాలు సరిపడకపోతే గాఢమైన స్నేహమే సాధ్యం కాదు. ఇక ప్రేమ అసలే సాధ్యం కాదు. కానీ ప్రేమకి భావాలు కలవడం ఒక్కటే కారణం కాదు. మనిషి మనిషికి భిన్నంగా ఉండే రూపం, వేషం, కంఠస్వరం, నడిచే విధం, నవ్వే విధం, మాట్లాడే విధం, బట్టలు కట్టుకునే విధం, జుట్టు దువ్వుకునే విధం, ఇంకా అలాంటి అప్రధాన విషయాలుగా కనపడే అనేక డజన్ల సూక్ష్మ విషయాల కూడిక ఆ వ్యక్తి గురించి ఎదుటి వ్యక్తికి ఒక అనుభూతినిస్తుంది. ఇష్టానికి గానీ, అయిష్టానికి గానీ భావాలతో సంబంధం లేని ఎన్నో అప్రధాన విషయాలు కూడా ప్రేమలో ఎంతో ముఖ్య పాత్ర నిర్వహిస్తాయి. ఎంతో అల్ప విషయాలుగా కనపడే అంశాలెన్నో ప్రేమకి సహాయమో, నిరోధమో చేస్తాయి. ప్రధాన విషయాలతో పాటు కొన్ని అప్రధాన విషయాలు కలవగా వచ్చే ఒక్కో కాంబినేషన్ ఒక్కో హృదయానికి దగ్గర అవుతుంది. ఆ కాంబినేషన్లో ప్రేమని కలిగించిన ప్రధానాంశం ఏదనే ప్రశ్నకి అర్థం ఉండదు. అన్నీ ప్రధానమే, అవన్నీ అలా ఆ రూపంలో కలవడమే ప్రధానం. ఆ కాంబినేషన్ ప్రేమని కలిగించిన ప్రధానాంశం ఏదనే ప్రశ్నకి అర్థం ఉండదు. అన్నీ ప్రధానమే, అవన్నీ అలా ఆ రూపంలో కలవడమే ప్రధానం. ఆ కాంబినేషన్ అలా ఏర్పడడమే ప్రధానం. వ్యక్తుల మధ్య దీర్ఘకాల పరిచయం వల్ల మాత్రమే ఒకరి విషయాలు ఒకరికి అర్థమవుతాయి. ఎదుటి వ్యక్తికి ఇష్టమో, అయిష్టమో కలిగించే విషయాల్ని కొంతకాల వ్యవధిలో మార్చుకోవడమో, నిలుపుకోవడమో జరిగి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ స్నేహాన్ని దృఢతరమో, బలహీనమో చేసుకుంటుంది. అందుకే గాఢమైన, సుదీర్ఘమైన స్నేహ పరిచయాలు లేని వ్యక్తులు ఒకరి విషయాలు ఒకరు తెలుసుకోలేక ప్రేమని పొందలేరు. పొందినా నిలుపుకోలేరు. ఒక వ్యక్తితో ప్రేమ అంత ఉన్నతమని ఆ వ్యక్తికి దూరంగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తితో జీవితం ప్రారంభం కానప్పుడు అనిపించటం కాదు. ఆ వ్యక్తితో కలిసి జీవించేటప్పుడు కూడా ఆ అనుభూతి చెక్కు చెదరకుండా ఉండాలి. అదీ ప్రేమ. ఆ విషయాలన్నీ సత్యానికి కొద్దో గొప్పో తెలుసు. అలాంటి ప్రేమకు తగిన పునాది తన హృదయంలో పడిందనే గట్టిగా నమ్మాడు. శాంత విషయం అప్పటికింకా అతనికి అస్పష్టం. సాధారణ స్నేహాన్ని మించిన ఇష్టం, దగ్గరతనం, ఆవేశం ఆమె తన విషయంలో కనపరచకపోవడం అనేకసార్లు గమనించినా అదే ప్రేమ అని భ్రమపడే తెలివి తక్కువతనంలో లేడు. అలాంటి అనుభూతులు గాఢమైన స్నేహంలో కూడా ఉంటాయని ఎరుగును. ఆమె ప్రేమ గురించి సత్యానికి కొంతకాలం వరకు సందేహమే. నిజానికి ప్రేమ ఉందా లేదా అని దానికోసం అన్వేషణ చెయ్యక్కర్లేదు. ఉంటే అది నిగూఢంగా దాగే విషయం కాదు. వెన్నెలలాగా, సుగంధంలాగా అది వాళ్ళ ప్రయత్నం లేకుండానే వాళ్ళ చుట్టూ వ్యాపిస్తుంది. ప్రేమ తనని తనే వ్యక్తం చేసుకుంటుంది. అది మొలకెత్తడం ప్రారంభించగానే ఇరు పక్షాలకు స్పష్టమైపోతుంది. ఒక హృదయంలో పుట్టిన ప్రేమ ఇంకో హృదయాన్ని నిశ్శబ్దంగా తట్టి, ప్రేమని నేను నీ కోసం వచ్చాను చూసావా నన్ను అని అడుగుతుంది. అవును చూశాను అని జవాబు రాకపోతే ఈ ప్రేమ ఆ హృదయాన్ని పలకరించలేదన్న మాటే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాటలతో చెప్పనక్కర్లేదు. ప్రేమ వ్యక్తమయ్యే విధం మాటలతో కాదు. శాంతకి తన మీద ప్రేమ కాదు అని సత్యానికి సందేహం కలిగిందంటే ఆమె హృదయం అతని కోసం ప్రేమని వెదజల్లటం లేదన్నమాట. ఆ హృదయం నుంచి ఆ కాంతి అతని వైపు బయలుదేరడమే నిజమైతే అది తప్పకుండా అతని కళ్ళ మీద పడాలి. సందేహం లేకుండా అతనికి కనపడాలి. అతనికి తెలిసి తెలియకుండా, అంది అందకుండా అతన్ని సందేహాస్పదుణ్ణిగా ఉంచే వర్తమానం ప్రేమ కాదు. శాంతకి తన మీద ఏమీ ప్రేమ లేదేమోనని సత్యానికి ఎంతో దిగులు కలిగేది. ఆమె గురించి ఆలోచించిన కొద్దీ
శాంత గురించి సత్యం ఊహించింది చాలా వరకు నిజమే. సత్యం ధోరణి ఆమెకేనాడో అర్థమైంది కానీ, దానికి ఎదురు పలకడానికి మొదట్లో ఆమె సుముఖంగా ఉండేది కాదు. ప్రేమలో భంగపడి తన ప్రాణ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకున్న దగ్గర నుంచి ఆ విషయం ఏనాడూ మర్చిపోలేదు శాంత. రోజూ కోర్టుల్లో జరిగే విడాకుల కేసులు ఆమెకి మరింత వాస్తవిక దృష్టి ఇస్తూనే ఉన్నాయి. ప్రేమ మీద సందేహం లేకపోయినా ప్రేమికుల మీద సందేహాలు. ఎటు చూస్తే అటు మగవాళ్ల మీద సందేహాలు. ఒక కేసులో భర్త పెళ్లికి ముందు ప్రేమలేఖల వర్షం కురిపించి, పెళ్లి తర్వాత అవన్నీ కోర్టులో జడ్జీల ముందు పెట్టవలసిన గతి కల్పించాడు ఆమెకి. పెళ్లిపీటే ప్రేమకి మృత్యుశయ్య అవ్వడం, సంసారంలో పడ్డ ప్రేమ గాలిలో పెట్టిన హారతి కర్పూరంలా హరించిపోవటం శాంతికి కనపడ్డ వాస్తవాలు. అసలు ప్రేమ స్వభావమే అలాంటిదేమోనని అనుమానం. ప్రేమ దీర్ఘంగా నిలిచి వెలిగే జ్యోతి కాదేమో, క్షణికంగా మెరిసి మాయమయ్యే మెరుపులాంటిదేమో, అది దీర్ఘాయుషు లేని శాపగ్రస్తురాలేమోనని పెద్ద సందేహం. ప్రపంచంలో జరిగే అన్ని మోసాల కన్నా ప్రేమలో జరిగే మోసం మరీ భయంకరంగా కనిపిస్తుంది శాంతికి. సత్యం మీద ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత సదభిప్రాయం ఉన్నా, అతని వైపు అడుగువేసే ఉత్సాహాన్ని చాలా కాలం ఆపుకోవాలనే చూసింది శాంత. ఒక వ్యక్తి మీద విశ్వాసమే ప్రేమ కాదు, సదభిప్రాయమే ప్రేమ కాదు. విశ్వాసాన్ని, సదభిప్రాయాన్ని మించిన ఔన్నత్యం గల ప్రేమ ఆమె హృదయానికి గాఢంగా అనుభవం కానంత కాలం అతన్ని మంచి స్నేహితుడిగా కన్నా ఇంకా ఎక్కువ సన్నిహితుడిగా భావించే ఆతృత కలగలేదు. అతని ఉత్తరాల్ని, అతని సంభాషణల్ని, అతని కలయికల్ని ఒక హద్దుతో ఆపి అతనంటే తనకి అంతకన్నా ఎక్కువ ఆసక్తి లేదనే విషయం అతనికి అర్థమయ్యేలాగా ప్రవర్తించింది. తన ఊహలు తారుమారై తెల్లబోయిన సత్యం నిరుత్సాహంతో వెనకడుగులు వెయ్యగానే ఆమెకి ఆందోళన ప్రారంభమైంది. సత్యం నుంచి ఉత్తరం రాలేదే, ఫోన్ రాలేదే అని కలవరపడకుండా ఉండలేకపోయింది. ఉత్తరాలు రాయలేదేం అని అతన్ని అడిగి మిమ్మల్ని విసిగిస్తున్నానేమోనని భయపడ్డాను అని అతను అన్నప్పుడు విసిగిస్తే నేనే చెప్పనా అని కోపం చూపించి అప్రయత్నంగా అతన్ని ప్రోత్సహించింది. ప్రేమ నిష్కారణమైన సంతోషాన్ని ఇస్తుంది సత్యాన్ని తలుచుకున్నప్పుడల్లా. అలాంటి సంతోషమే కలిగి ఆ సంతోష తరంగాల్ని అతని దాకా ప్రవహింపనిచ్చింది. నిజానికి వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు వెతుక్కుంటున్నారు. ఆ వెతుకులాట పురుషుడు స్త్రీ కోసము, స్త్రీ పురుషుడి కోసము వెతుక్కోవడం లాంటిది మాత్రమే కాదు. ఇద్దరి వైపుల నుంచి తమ తమ స్వభావాల్ని, దృక్పథాల్ని, అభిరుచుల్ని, ఆసక్తుల్ని, ఆనందాల్ని మరెన్నిటినో ఎదుటి వ్యక్తిలో వెతుక్కోవడం అది. స్థిరమైన, మధురమైన, ఉన్నతమైన జీవితాన్ని వెతుక్కోవడం అది. ఆ వెతుకులాట ఒక దశలో ఇద్దరికీ చాలా స్పష్టమైపోయింది. ఏడాది క్రిందట సత్యం జానకిని చూడ్డానికి బెజవాడ వెళ్ళి మూర్తి దగ్గర నుంచి అరడజను కమ్యూనిస్టు పుస్తకాలు పట్టుకొచ్చినప్పటి నుంచి శాంతకి అతనికి ఉన్న స్నేహం మరింత ఉన్నతమైన, అర్థవంతమైన మార్గంలో ప్రయాణం ప్రారంభించింది. సత్యం ఆ పుస్తకాలు శాంతకి చూపించి వాటి గురించి చెబుతుంటే శాంత నవ్వి, అబ్బా, ఈ రాజకీయాలు అవి విసిగేస్తాయి సత్యం అంది. శాంతకి నచ్చజెప్తున్నట్టు అన్నాడు సత్యం. మొదట నేను అలాగే అనుకున్నాను కానీ మూర్తి మాట్లాడుతుంటే ఆ విషయాలన్నీ ఎంత బాగున్నాయో తెలుసా? నువ్వు వింటే చాలా సంతోషపడేదానివి. మనం బతికే ప్రపంచం గురించి ఏమీ తెలుసుకోకుండా నీ ఉద్యోగం నువ్వు, నా ఉద్యోగం నేను చేసుకుంటూ ఇంతేనా, ఇలాగే బతికేస్తామా శాంత అన్నాడు. చెప్పేవాడు సత్యం కాబట్టి శాంత నవ్వుతూ ఒక పుస్తకం తీసుకుని తిరగేస్తూ, ప్రపంచం గురించి ఏముంటుంది ఇందులో అంది అపనమ్మకంగా. అదే చూద్దాం, చదివితే కదా తెలుస్తుంది. ఆయన నీకు బాగా బోధించి పంపినట్టున్నాడు అని నవ్వి 2 పుస్తకాలు తీసుకుంది. అంత అనాసక్తంగా ప్రారంభమైన కమ్యూనిస్టు సిద్ధాంత పఠనంలో 2-3 నెలలు గడిచేపటికి వాళ్ళ ఉత్తరాలు, ఫోను సంభాషణలు, సెలవు దినాల కాలక్షేపాలు అన్నీ మొదట ఆ పుస్తకాల గురించి మాట్లాడుకోవడానికే వినియోగపడడం ప్రారంభమైంది. అప్పట్లో సత్యం ఎప్పుడు కలిసినా ఆ పుస్తకం నీకేమైనా కొరుకుడు పడిందా, చచ్చిపోతున్నాను 2 రోజుల నుంచి అనేవాడు. 100 పేజీల పుస్తకానికి 4 రోజులు పట్టిందేమిటి సత్యం? ఎవరన్నా వింటే నవ్వుతారు. వర్గ పోరాటమట, వైరుధ్యమట, ఏమిటో ఆ మాటలే విచిత్రంగా ఉన్నాయి. వైరుధ్యం ఒకటేనా? అందులో మళ్ళీ శత్రువైరుధ్యం, మిత్రవైరుధ్యం. వైరుధ్యంలో ఐక్యత, వైరుధ్యంలో పోరాటం. ఉష బెంబేలెత్తిపోయిందిలే. ఇప్పుడే మూర్తికి ఒక ఉత్తరం పోస్టులో పడేసి వస్తున్నాను. ఏం రాసావు? సహనంగా చదవాలి, సహనంగా చదవాలి అంటాడు కదా, కాస్త సహనం పంపించు అని రాశాను. సహనం నేర్పి మనల్ని సన్యాసుల్లాగా తయారు చేసేట్టున్నాడు చూస్తుంటే. సన్యాసులకి సహనం ఎక్కడేడుస్తుంది? ముక్కు మీదే ఉంటాయి కోపాలు వాళ్ళకి. మాట మాట్లాడితే శాపాలు ఇచ్చేస్తూ ఉంటారుగా. అవును, కానీ
ఉత్పత్తి శక్తులంటే నీకేమర్థమైందో చెప్పు? అసలు మనుషులకి మొట్టమొదటి తిండి, బట్ట, నివాసం లాంటివి కావాలని, తిండి దగ్గర నుంచి మొదలుపెట్టడం చూస్తే భలే ఆశ్చర్యం వేసింది నాకు. అంతేగా మరి తిండి తర్వాతే ఏదైనా. నేను చదువుతున్న పుస్తకం ఇంకా బాగుంది. అందులో ఏమంటాడంటే, అందులో ఏముందంటే చదివినప్పుడు బాగానే ఉంటుంది కానీ, చెప్పాలంటే చాలా ఇబ్బంది. ఆ! శ్రమే విలువంటాడు. మనం ఏదన్నా వస్తువు కొంటామనుకో, ఆ ఖరీదు దేనికిస్తున్నాం? ఆ వస్తువుని దేనితో తయారు చేశారో, ఆ పదార్థానికిస్తున్నాం అనుకుంటాం కదా! అది తప్పు. ఆ వస్తువుని తయారు చేయడానికయ్యే మొత్తం శ్రమకే ఇస్తాం ఖరీదు. ఆ వస్తువుకి ఉన్న విలువంతా దాని శ్రమదేనట. మరి దాంట్లో ఉన్న పదార్థం ఖరీదు? పదార్థానికేం ఖరీదు ఉండదు. పదార్థం ప్రకృతిలోదేగా. ప్రకృతిలోంచి తీసుకున్న దానికి ఖరీదేమిటి? దాన్ని శ్రమతో ఇంకేదన్నా వస్తువుగా తయారు చేస్తే అప్పుడు దానికి కొంచెం ఖరీదు ఉంటుంది. రేపు నీకిస్తాగా ఆ పుస్తకం నువ్వు కూడా చూడు. రేపటికి అవ్వదులే. ఒక్క రోజులో అవుతుంది అనుకుంటే 4 రోజులు పడుతుంది. సరిగ్గా అర్థం కాకపోయినా పుస్తకం వదలబుద్దయ్యదు కదూ! మూర్తిగారు చెప్పినట్టు నిజంగానే ఓపిక బట్టి చదవాలేమో సత్యం. ఇదివరకైతే ఏదో సంఘం సంఘం అనుకోవడమే కానీ, అందులో ఇంత గందరగోళం ఉన్నట్టు తెలుసా మనకి? పెద్దతనం గురించి ఒక్కసారి కూడా ఆలోచించినట్టు గుర్తులేదు. ఎంత ఆశ్చర్యమో చూడు. మన కళ్ళ ముందే మహాభవనాలు చూస్తున్నాం. పూరి గుడిసెలు చూస్తున్నాం. ఈ తేడా ఏమిటనే ఆలోచనే రాలేదు. ఎప్పుడు ఎంత మూర్ఖంగా ఉన్నామో చూడు. మూర్ఖత్వం కాదేమో అది. ఎవరూ చెప్పకపోతే ఎలా వస్తాయి ఆలోచనలైతే మాత్రం. కళ్ళతో చూస్తున్నాంగా ఇంకేం చెప్పాలి? అడుక్కునే వాళ్ళని చూస్తే ఏదో అలవాటుగా జాలేసి బిచ్చం వేస్తాం గానీ, మనం అడుక్కోవడం లేదు కదా! వీళ్ళెందుకు అడుక్కుంటున్నారనే ఆలోచన రావాలా? వద్దా? ఎంతో పేదగా బక్కచిక్కిపోయి బల్లులాగా ఉండే పిల్లల్ని చూసామా లేదా? మనం ఎంతో సుఖంగా ఇళ్లల్లో ఉంటాం. ఇల్లు లేకుండా ఎండకి, వానకి తడుస్తూ జంతువుల్లాగా బతుకుతున్న వాళ్ళని చూసామా లేదా? రాత్రి పగలు గొడ్డు చాకిరీలు చేసే వాళ్ళని చూసామా లేదా? చిన్నప్పుడు నేనోసారి మా మేనత్త వాళ్ళ ఊరెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక పాలేరు ఉండేవాడు. చాలా చిన్నవాడే. 15 ఏళ్లుంటాయేమో. అస్తమానం ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాడు. వీడు చాలా చురుకైన వాడు. ఎంత పనైనా ఎడమ చేత్తో చేసి పడేస్తాడు అనేవారు. అవును కాబోలు చురుగ్గా చేస్తాడు కాబోలు అనుకోవడమే కానీ, ఒక మనిషి అంత పని చేస్తే అతనికి కష్టం కాదా అన్న ఆలోచనే లేదు. పాలేరు కాబట్టి ఎంత పైనా చేసేస్తాడు. కత్తెర ఎన్ని కాగితాలైనా కత్తిరిస్తుంది అన్నట్టు పాలేరు ఎంత పనైనా చేస్తాడు అనుకోవడం. ఏమో సత్యం, ఇన్నాళ్ళు ఇంత చిన్న చిన్న విషయాలు అర్థం కాలేదేమిటా అని నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. కులాలు, మతాలు సహజం అనుకున్నామా? ఆడవాళ్ళ ఇబ్బందులన్నీ సహజం అనుకున్నామా? వాటి గురించి తప్పో, ఒప్పో ఏదో కాస్త ఆలోచించేవాళ్ళం కదా! అలాగే పేదతనం గురించి కూడా ఎందుకు ఆలోచించకూడదు? ఎండ, వాన ఎంత సహజంగా కనబడ్డాయో, ధనాలు, పేదతనాలు అంత సహజంగా కనబడితే, ఇక మనం మన కళ్ళతో ఏం చూసినట్టు? వేరే విషయం గురించైతే చాలా పుస్తకాలు చదివాం శాంత. ఈ పేదతనం గురించి ఇప్పటిదాకా ఏమీ చదవలేదు కదా! వేరే చదవాలా? కళ్ళతో చూస్తున్నాంగా. చదివితేనే కానీ దాని మీదకి దృష్టి పోలేదే. అదే ఆశ్చర్యంగా ఉంది. పోనీలే ఇప్పటికన్నా మనకి పుస్తకాలు దొరికాయి. లేకపోతే ఇంకా మూర్ఖంగానే ఉండేవాళ్ళం. సత్యం, నిన్న మా సీనియర్ గారు నా చేతిలో పుస్తకం చూసి, "ఈ మధ్య ఇవి మొదలుపెట్టారేమిటి?" అన్నారు. "చాలా మంచి విషయాలు తెలుస్తున్నాయండి" అంటే, "ఆ! ఏదో రాస్తారులే పుస్తకాల్లో. మనుషుల్లో ఎక్కడుంది ఆ కమ్యూనిజం? అందరిలాగా వాళ్ళు దొంగలే" అన్నారు. నాకెందుకో చాలా బాధేసింది సత్యం. "మీకు కనబడ్డవాళ్ళు అలాంటి వాళ్ళేమోలెండి. మంచి కమ్యూనిస్టులు ఉండరా?" అన్నాను. "కమ్యూనిస్టుల్లో మళ్ళీ మంచేమిటి? చెడ్డేమిటి? కమ్యూనిస్టు అంటేనే న్యాయానికి నిలబడేవాడని కదా మీ అర్థం" అని నవ్వాడాయన. "మంచి, చెడ్డ ఎక్కడైనా ఉంటాయిలెండి" అనేసి ఊరుకున్నాను నేను. సత్యం ఆతృతగా "కమ్యూనిస్టులు దొంగలే" అని ఆయన ఎందుకన్నాడో అడగలేదా? అన్నాడు. ఆయన ఆ మాట అనగానే కోపం వచ్చింది నాకు. ఇంకేం అడగలేదు నేను. అలా కాదు. ఆయన చాలా మంచివాడే కదా! ఏదో ద్వేషం పెట్టుకుని మాట్లాడే రకం మనిషి కాడు. ఆ మాట ఎందుకన్నాడో అడిగితే బాగుండేది. కమ్యూనిస్టులందరూ ఎలాంటి వాళ్ళో మనకేం తెలుసు? అప్పుడు మూర్తి కూడా ఇలాంటి విషయాలేవో చెప్పాడు. కమ్యూనిస్టులమని చెప్పుకునే వాళ్ళు చాలామంది పైకి గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారే కానీ, వాళ్ళు చేసే పనుల్లో ఏమీ సరిగా ప్రవర్తించరని చెప్పాడు. మరి నువ్వు నాకు చెప్పలేదే?
ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. కానీ అంత ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది? వాళ్ళిద్దరికీ స్నేహం ప్రారంభమైనప్పటి నుంచి వాళ్ళ మాటలు ఎప్పుడూ పుస్తకాల గురించే, ఇప్పుడు పుస్తకాల గురించే, ఇప్పుడు ఎక్కువగా కమ్యూనిస్టు పుస్తకాల గురించి. ఆ పుస్తకాలు చదవడం ప్రారంభమయ్యాక వాళ్ళ సరదాల్లోనూ, షికారుల్లోనూ కూడా చాలా మార్పు వచ్చింది. అంతకుముందయితే ఎక్కువసేపు మాట్లాడుకోవడానికి వీలవుతుందని ఏమాత్రం సమయం దొరికినా జియోలాజికల్ పార్కుకో, మ్యూజియంకో వెళుతూ ఉండేవారు. గంటల తరబడి మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసేవారు. ఆ జూకి వెళ్ళడం అంటే శాంతకి ఎప్పుడూ అయిష్టంగానే ఉండేది. పక్షుల్ని, జంతువుల్ని పంజరాల్లో పెట్టి ఆ అవస్థ పడుతూ ఉంటే వాటిని చూసి ఆనందించడం ఏమిటని చీదరపడేది. సర్కస్‌లంటే నాకు నచ్చదు. జంతువుల్ని తెచ్చి పీటలెక్కించి, బల్లలెక్కించి, తాళ్ళెక్కించి ఏమిటా వినోదం? మనం మనుషులం కాబట్టి జంతువుల్ని పట్టుకుని మనకిష్టమైనట్టల్లా పీడించడమేనా? బాధపడే వాటిని చూస్తే ఆనందం ఎలా వస్తుంది అనేది. జంతువుల్ని బాధ పెట్టకూడదు నిజమే. కానీ మరి ఒక విషపురుగు మన ఇంట్లోకి ప్రవేశిస్తే చంపుతామా లేదా? ఆత్మరక్షణ కోసం అలా చేస్తాం. జంతువుల్ని ఆహారం కోసం ఎందుకు చంపాలి? ఇంకో జీవిని చంపే హక్కు ఉందా మనిషికి? వంకాయలు, బీరకాయలు తిని బతకూడదా? ఆహారం కోసం జీవహింస చెయ్యకపోవటం తప్పకుండా గొప్ప ఆదర్శమే. అది తప్ప మిగిలిన మార్గాలన్నీ తప్పుడు మార్గాలే. జంతువుల్ని జూల్లో, బోనుల్లో పెట్టడం కూడా వాటిని బాధపెట్టడం కిందకే వస్తుంది. నిజమే. కానీ మనం పులుల్ని, సింహాల్ని చూడాలంటే అడవుల్లోకెళ్ళి చూడు. అది సాధ్యం కాదుగా! అడవుల్లోకెళ్ళలేవు గానీ, అడవుల్లో తిరిగే పులులు, సింహాలు కావాలా చూడ్డానికి? ఊళ్ళల్లో కనపడే కుక్కల్ని, నక్కల్ని చూసి ఊరుకో. పోనీ అడవుల్లోకి వెళతాం అనుకో. కుందేళ్ళో, తోడేళ్ళో కనపడతాయి కానీ, పులులు, సింహాలు కనపడతాయని గ్యారంటీ ఏమిటి? కనపడేదాకా వెళ్ళు. అంత ధైర్యం లేకపోతే కనబడ్డ వాటితో సరిపెట్టుకుని ఊరుకో. జూలో మాత్రం అన్ని జంతువుల్ని చూపిస్తున్నారా నీకు? ప్రకృతిలో లక్షల జంతువులున్నాయి. జూలో లేని వాటిని చూడకుండా ఊరుకోవటం లేదా? అలాగే పులుల్ని, సింహాల్ని చూడకపోతే ఏం? ఏదో ఒక విషయం మీద అలాంటి తర్క వితర్కాలతో కాలక్షేపం చేసేవారు. వాళ్ళిద్దరికీ అభిప్రాయ భేదాలు లేకపోయినా సరదాకి వాదోపవాదాలు పెట్టుకునేవారు. మ్యూజియంకి వెళ్ళినప్పుడల్లా నిజాం కత్తి మీద సత్యం జోగులు వేసేవాడు. ఆ కత్తి పెడి మీద లక్షల కోట్లు ఖరీదు చేసే వజ్రాలో ఏవో ఉన్నాయట. దాన్ని ఎవరూ ఎత్తుకుపోకుండా ఆ గదికొక్కదానికి తుపాకులతో పోలీసులు కాపలా ఉంటారట. ఆ కత్తి మొహం చూస్తే ఎంత వెలా తలా పోతూ ఉంటుందో. దీన్ని పోవడం కూడానా? బతిమాలి ఇచ్చినా తీసుకోరు దీన్ని. నేనైతే తీసుకోను బాబు అనేవాడు సత్యం. బతిమాలితే తీసుకుంటావో లెద్దు. జాలేసి తీసుకుంటానేమో కానీ తర్వాత మురిక్కాలువలో పారేసిపోతాను. పిచ్చి పని అది. అమ్ముకోవచ్చుగా. దీన్ని కొంటావా? అని ఎవరికన్నా చూపించాలంటే సిగ్గెయ్యదూ? నవ్వు ఆపుకోలేక ఇద్దరూ కాసేపు ఎడమొహం పెడమొహం పెట్టుకుని దూరంగా తిరిగేవారు. మోడ్రన్ ఆర్ట్ సెక్షన్ ఒకటి మహా నవ్వు పుట్టించేది. అక్కడి బొమ్మలన్నీ ఏదో పొరపాటున తిరగేసి పెట్టారని వాదించేవాడు సత్యం. అక్కడికొచ్చిన వాళ్ళంతా దారి తప్పి అటు వచ్చినట్టు కంగారుగా 5 నిమిషాల్లో వెళ్ళిపోతూంటే ఆ సెక్షన్‌లో తిరగడానికి వీళ్ళకి 2 గంటలు పట్టేది. ఒక్కోసారి ఏ వరండా చివరో నుంచుని హఠాత్తుగా పెళ్లిచూపుల నాటకం వేసేవారు. వంటొచ్చా నీకు? అనేవాడు సత్యం. నీకొచ్చా? అని ఎదురు తిరిగేది శాంత. ఆ! వచ్చు. నీకొస్తే నాకు కూడా రావటం ఎందుకు? అనేది. నాకు రాదులే అప్పుడు. నీకు రాకపోతే నాకెందుకు రావాలి? అనేది. ఆ దెబ్బతో పెళ్లిచూపులు మహా క్లుప్తంగా ముగిసేవి. శాంత ఒక్కోసారి వాళ్ళ బావల సంగతులు వర్ణించేది. సత్యం వెంకట్రావుని వర్ణించి శాంతని నవ్వించేవాడు. ఇందాక మనతో పాటు తిరిగారే భార్యాభర్తలు. ఆ భర్తలాగా ఉంటాడు వెంకట్రావు అని ఎవరినో ఒకరిని చూపించేవాడు. ఇందాక వాళ్ళు భార్యాభర్తలని నీకెలా తెలుసు? ఒక ఆడమనిషి, మగమనిషి 10 నిమిషాల సేపు కలిసి ఉండటం చూస్తే వాళ్ళు భార్యాభర్తలో కాదో చెప్పేయొచ్చు. నేను చెప్పేయగలను. ఎలాగా? ఏముంది? అతను 2వ నిమిషంలోనో, 1 నిమిషంలోనో ఆమెను నీ మొహం అంటాడు. లేకపోతే ఏడిసావులెద్దు అంటాడు. ఇది అది కాకపోతే భర్త మార్కు వెటకారం ఇంకోటేదో విసురుతాడు. ఒకవేళ ఆశ్చర్యకరంగా 9 నిమిషాల సేపు ఏ మాట అనకపోతే 10వ నిమిషంలో అయినా ఠక్కున నీ మొహం అనేసి ఊరుకుంటాడు. భార్యతో 10 నిమిషాల సేపు మర్యాదగా మాట్లాడగల భర్తని నేను చూడలేదు. నువ్వు చూసావా? అయితే అతన్ని నాకు చూపించు. అయితే ఇవ్వాల్టి నుంచి నేను 10 కేసుల మీద పరిశోధన చేస్తాను అంది శాంత ఉత్సాహంగా.
ఆ రోజే రాత్రి తల్లి తండ్రి మాట్లాడుకుంటూ ఉంటే శాంత పుస్తకం ఒకటి ఒళ్ళో పెట్టుకుని చదువుకుంటున్నట్టుగా మధ్య మధ్య వాచి వైపు చూస్తూ కూర్చుంది. తల్లి ఆ పగలు స్నేహితుల ఇంట్లో పెళ్లికి వెళ్ళింది. అక్కడి భోజనాల సంగతులవి చెబుతూ ఉంటే తండ్రి నవ్వుతూ వింటున్నాడు. ఆయన ఏ మాట అనకుండా 5 నిమిషాలు గడిచింది. ఇంకో 2 నిమిషాలు కూడా గడిచింది. శాంతకి ఆతృత హెచ్చింది. 8దో నిమిషం ముగుస్తోండగా తండ్రి టక్కున "నీ మొహం లెద్దు" అన్నాడు. శాంత ఆశ్చర్యంగా నవ్వింది. పుస్తకం చదువుకుంటూ నవ్విందని వాళ్ళు పట్టించుకోలేదు. శాంత మళ్ళీ 1 నుంచి లెక్క మొదలుపెట్టింది. 3 నిమిషంలోనే "తండ్రి నాన్‌సెన్స్ మాట్లాడకు" అన్నాడు. ఆశ్చర్యం ఎక్కువైంది శాంతకి. లెక్కలో మళ్ళీ మొదటికొచ్చింది. 6 నిమిషం దాటుతోండగా "చాదస్తంలే నీకు" అన్నాడు. శాంతకి చాలాసేపు అది ఆటలాగా అనిపించింది. తర్వాత సీరియస్‌గా పరిశోధనలాగా అనిపించింది. 10 సార్లు చూస్తే అందులో 8 సార్లు ఏదో ఒక వెటకారపు మాట అన్నాడు తండ్రి. "ఏంటమ్మా వాచి చూస్తూ కూర్చున్నావేమిటి?" అని తండ్రి పలకరిస్తే ఉలిక్కిపడి వాచి మీద నుంచి చూపు తిప్పింది శాంత. నవ్వుతూ "భలే రీసెర్చ్ చేశాను నాన్న నీ మీద ఇప్పుడు" అంది. "నా మీదా? నేనేం చేశాను?" "ఏం చేశావో చూడు. అమ్మ మాట్లాడుతుంటే నువ్వెలా జవాబులు చెప్తున్నావా అని చూస్తూ కూర్చున్నాను. 5 నిమిషాలకొక్కోసారి అమ్మని ఏదో ఒక వెటకారం మాట అన్నావు. అవన్నీ ఇక్కడ రాశాను చూడు." "వెటకారం మాటేమిటి?" కుతూహలంగా అడిగాడు తండ్రి. 2 సార్లేమో "నీ మొహం లెద్దు" అన్నావు. 3 సార్లు "చాదస్తంలే నీకు" అన్నావు. "అబ్బా ఊరుకో" అన్నావు ఒకసారి. "నాన్‌సెన్స్" అన్నావు ఇంకోసారి. అమ్మ మాటల్ని ఏమీ లక్ష్యం చెయ్యకుండా చిన్న పిల్లతో మాట్లాడినట్టు మాట్లాడావు నాన్నా అంటూ ఆ పుస్తకం తండ్రి మొహం మీద పెట్టింది. తండ్రి అవన్నీ చూసి నవ్వాడు. "మరి మీ అమ్మేం చెప్పిందో వినలేదా నువ్వు? పెళ్ళికి వెళ్ళిందా? వాళ్ళేది పెడితే అది తినాలి కానీ అవేవో మాంసం వడియాల్లాగా కనపడ్డాయట. నిజంగా కైమా వడియాలు. తింటే వదులుతుందా?" అని నవ్వడం మొదలుపెట్టాడు తండ్రి. "అమ్మ ఏం మాట్లాడిందో చూడ్డం కాదు. నా పరిశోధన అమ్మతో నువ్వెలా మాట్లాడావో చూడ్డమే. అయితే ఈసారి మళ్ళీ చూడు. ఇప్పుడు కాదు కొన్నాళ్ళు పోయాక నీకు తెలియకుండా చూస్తాను." "ఏదో వేళాకోళానికి అన్నానేమోలేమ్మా. అస్తమానం ఎందుకంటాను? వేళాకోళానికైతే అమ్మ కూడా అలాగే అనొచ్చుగా. అమ్మ కూడా నిన్నే అప్పుడప్పుడు నీ మొహం లెద్దు, చాదస్తం లెద్దు అంటే ఇద్దరి వేళాకోళాలకి చెల్లయిపోతుంది. నువ్వున్నప్పుడు అమ్మతో మాట్లాడడం మానేస్తానులే. మాట్లాడడం మానేస్తే అది ఇంకో కేసవుతుంది. నీ మొహం గాని అవతలికి పోదు" అని తల్లి శాంతనే వేళాకోళంగా కసిరింది. తర్వాత శాంత సత్యాన్ని కలిసినప్పుడు సీరియస్ మొహం పెట్టి "నీ సిద్ధాంతం పూర్తిగా ఫెయిలయింది. మా నాన్న మాట్లాడుతుంటే చాలాసార్లు చూశాను. ఒక్కసారి కూడా మా అమ్మని వెటకారం చేసినట్టుగా మాట్లాడలేదు" అంది. సత్యం నవ్వి "అయితే మీ నాన్న మీ అమ్మకి భర్తే కాడు. ఆయన్ని భర్తంటే నేను ఒప్పుకోను" అని పేచీ పెట్టాడు. నవ్వి నిజం చెప్పేసింది శాంత. తన పరిశోధన ఇంకో 2 కూడా విజయవంతమైంది. "నా పరిశోధన ఒకసారి నీ మీదే చెయ్యాలి" అంది. "నా మీదెలా చేస్తావు? నేను భర్తని కానుగా." "పర్వాలేదు. ఆడవాళ్లతో ఎలా మాట్లాడతావో చూస్తాను. ఉదాహరణకి నాతో, ఉషతో." "నీ పాయింట్ తప్పు. వేరే ఆడవాళ్లతో అయితే ఎవరైనా మర్యాదగానే మాట్లాడతారు. స్వంత భార్యతో మాట్లాడే భర్త మీదే ఆ పరిశోధన చెయ్యాలి. నా ఇష్టం. నేనెలాగో చేస్తాను. నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండు." "సరే చెయ్యి. నాకలాంటి జాగ్రత్తలేమీ అవసరం లేదు." "పాపం నువ్వే చాలా నిస్పృహ చెందుతావు. అదిగో మొదటి సెకండ్‌లోనే దొరికేశావు. అది వెటకారంగా మాట్లాడడం కాదా?" "కాదు. అది నా ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించడం. మగవాళ్లతో అయినా ఆ మాటే అంటాను. అసలు నువ్వే నన్ను ఎక్కువ జోక్ చేస్తావు. నేనెంతో సంతోషంగా తీసుకుంటాను." "సరేలే. ఉత్తముడివేలే. ఉత్తమో ఉత్తమోత్తముడివి నువ్వు." కమ్యూనిస్టు పుస్తక పఠనంలో స్టడీ సర్కిల్ సమావేశాలు ప్రారంభించాకే పాతరకం షికార్లు, సరదాలు చాలా వరకు తగ్గాయి. ఎంత టైమున్నా ఆ పుస్తకాలకే చాలదు. సెలవు రోజుల్లో ఎక్కడికన్నా బయలుదేరితే ఒక పుస్తకం పట్టుకుని దాని గురించి మాట్లాడుకోవడం, చదువుకోవడం అలవాటైంది. అలాంటి షికార్లు కూడా ఎప్పుడో గానీ జరగడం లేదు. తలుపు తీసింది. కథ కొనసాగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.